శ్రీకృష్ణుడు అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన వేణువు, నెమలి ఈక. భక్తి ప్రపంచంలో కన్నయ్యను నెమలి ఈక లేకుండా ఊహించుకోవడం అసాధ్యం. నెమలి ఈక కేవలం ఒక అలంకరణ వస్తువే కాకుండా ఆయన భక్తిలో, ఆధ్యాత్మికతలో, పురాణాలలో ప్రత్యేకమైన చిహ్నంగా నిలుస్తుంది. జన్మాష్టమి సందర్భంగా ఈ నెమలి ఈక వెనుక దాగి ఉన్న కథ, ఆధ్యాత్మికత, రహస్యాలను తెలుసుకుందాం. పురాణాల్లో 3 అద్భుతమైన కథలు నెమలి ఈక ప్రాముఖ్యతను వివరిస్తాయి. మొదటి కథ ప్రకారం చిన్న కృష్ణుడు పుట్టిన కొన్ని రోజుల తర్వాత యశోదమ్మ ఆయన జాతకాన్ని జ్యోతిష్కుడికి చూపించిందని చెబుతారు. జ్యోతిష్యుడు ఆయనకు రాహుదోషం ఉందని చెప్పాడు. దానికి పరిష్కారం కోసం తల్లి యశోద అడగగా నెమలి ఈక ఎల్లప్పుడూ అతనితో ఉంటే ఆ దోషం తొలగిపోతోందని చెప్పారు. అప్పటి నుంచి యశోద కృష్ణుడి కిరీటాన్ని నెమలి ఈకతో అలంకరించడం ప్రారంభించింది. రెండవ కథలో యశోద ప్రతిరోజు కన్నయ్యను వివిధ ఆభరణాలతో అలంకరించేది. ఒకరోజు ఆమె ఆయన కిరీటంలో నెమలి ఈక పెట్టింది. ఆ రూపం చూసిన వారు మంత్రముగ్ధులయ్యారు. అప్పటి నుంచి ఈ ఈక ఆయన శాశ్వత అలంకరణగా మారింది. మూడవ కథ ప్రకారం బాలకృష్ణుడు అడవిలో వేణు వాయిస్తున్నప్పుడు నెమలిల గుంపు ఆయన స్వరానికి మైమరచి నృత్యం చేసింది. నృత్యం ముగిసిన తరువాత వారి నాయకుడు కృష్ణుడి పాదాల వద్ద అందమైన ఈకను సమర్పించాడు. దానిని ప్రేమతో స్వీకరించి కృష్ణుడు తన కిరీటంలో అలంకరించుకున్నాడు. హిందూ మతంలో నెమలి ఈకను అదృష్టం, శాంతి, ప్రేమ, సానుకూల శక్తికి ప్రతీకగా భావిస్తారు. గరుడ పురాణం, విష్ణు పురాణం ప్రకారం విశ్వంలోని నీలం, ఆకుపచ్చ, బంగారు రంగులు నెమలి ఈకలో సమతుల్యంగా ఉంటాయి. ఇవి విశ్వ సమన్వయాన్ని సూచిస్తాయి. భాగవత పురాణం ప్రకారం నెమలి ఈక కృష్ణుడి లీలల మాధుర్యానికి, ప్రకృతితో ఆయన బంధానికి సాంకేతికంగా వివరించబడింది. నెమలి ఈకను తామస్ అంటే ప్రతికూల శక్తిని నాశనం చేసేదిగా కూడా చెబుతారు. ఇంట్లో నెమలి ఈక ఉంచితే రాహుకేతు వంటి గ్రహ దోషాలు తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం. ఈ కారణం వల్లే నెమలి ఈక కృష్ణ భక్తిలో విడదీయరాని భాగంగా మారింది. నేటికి నెమలి ఈక లేని కృష్ణ భక్తి అసంపూర్ణమని పరిగణించబడుతోంది. భక్తులు దీనిని కేవలం అలంకారం కోసం మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడు లీలలు, ప్రేమ, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. అందుకే జన్మాష్టమి నుండి నిత్య పూజల వరకు నెమలి ఈక కన్నయ్య గుర్తింపులో ఒక విభాజ్య భాగంగా నిలుస్తోంది.